మంచిది. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రాముఖ్యమైన మరి వాక్య భాగంలోకి మనం ప్రవేశించుకుందాం. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. చూద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ వాక్యం నీది, మాట్లాడేవాడు నీవేనైనా. ఈరోజు నీ మాటలు ఎవరైతే వింటున్నారో నైనా వారందరితో సూటిగా, తేటగా, స్పష్టముగా నీ లేఖనాల నుంచి నీవే వారికి అర్థమయ్యేలాగా అయ్యా నీ ఆకలి కొరకు సిద్ధపడులాగున్నా, అయ్యా నీ రాజ్యములో నిలుచులాగున్నా ప్రభువా నీ వాక్యము ద్వారా నీ బిడ్డలను దర్శించండి అయ్యా. అయ్యా నీ వాక్యము కానైనా శుద్ధి వంటిది, నీ వాక్యము అయ్యా ఖడ్గం వంటిది, నీ వాక్యము నా తండ్రి అయ్యా ఇదిగోనైనా అగ్ని వంటిదయ్యా. కనుక నీ మాటలు నీవే అందించి ప్రతి ఒక్క హృదయాన్ని నీ రాకడ కొరకు సిద్ధపరిచి నీ నామానికే మహిమ తెచ్చుకోనయ్యా. నీ సన్నిధిలో చేరి ఉన్న వారికి, దేవా రాబోతున్న వారికి, దేవా భవిష్యత్తు ద్వారా నీ మాటలు వింటున్న వారికి, మరో ముఖ్యంగా నైనా ఇదిగోనైనా లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరితో కూడా అయ్యా నీవే సూటిగా తేటగా మాట్లాడి నీవే దర్శించి సహాయం చేయమని ఈ వాక్య సమయం అంతా నీ చేతులుగా అప్పగిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న మరి ఈ 3 వచనాలలో 2 విషయాలు అపోస్తుడైన పౌలు గారు చక్కగా రాస్తా ఉన్నారు. దైవజనుడైన పౌలు గారు 2 విషయాలు రాస్తా ఉన్నారు. ఏంటి ఆ 2 విషయాలంటే, ఒకటి వదులుకోవాల్సింది, మరొకటి ధరించుకోవాల్సింది. ఏమి వదులుకోవాలి, ఏమి ధరించుకోవాలి అంటే మొదటిగా తెలియజేస్తున్నాడు, ప్రాచీనమైన స్వభావాన్ని వదులుకోవాలి. ఏ స్వభావాన్ని వదులుకోవాలి? ప్రాచీనమైన స్వభావం. మరి దేనిని ధరించుకోవాలి, దేనిని కలిగి ఉండాలి అని అంటే ఇక్కడ నవీన స్వభావం ధరించుకోవాలి. అంటే ప్రాచీన స్వభావం అనగా పాత స్వభావం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించక మునుపు, అనగా ఇదిగో రక్షించబడక మునుపు, యేసు రక్తములో మన పాపాలు కడగక మునుపు, అంటే అంతకు ముందు ఉన్న పాత స్వభావమును వదులుకొని మన చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నవీన స్వభావమును ధరించుకోవాలంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అపోస్తలుడైన పౌలు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ విషయాన్ని ఎవరికి అందిస్తున్నాడు? కనుక ఈ మాటలు ఎవరిని హెచ్చరిస్తూ ఈ మాట రాస్తున్నాడంటే, 1వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఒకసారి చూడండి ఆ మాట. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులకును క్రీస్తు యేసునందు విశ్వాసము గల వారికి శుభమని చెప్పి రాయినది. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఎవరికి మాట చెబుతున్నారు? ఏ మాట? ప్రాచీనమైన స్వభావాన్ని వదులుకొని మీరు
స్వభావాన్ని ధరించుకోండి అని పౌలు గారు ఎవరితో చెబుతున్నాడు అంటే, మనకు చూస్తున్నా పరిశుద్ధులకు అదే రీతిగా ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ, అనగా ఎవరైతే ప్రభువును నమ్ముకొని ఉన్నారో, ఎవరైతే యేసు క్రీస్తు రక్తంలో కడగబడి మరి క్రీస్తు యేసు బిడలగా ఏదో తీర్చబడి ఉన్నారో, అనగా మన భాషలో ఎవరైతే రక్షించబడ్డారో వారందరితో కూడా అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో కూడా దేవుని నమ్ముకున్న వారు ఉన్నాం కదా, మనలో కూడా రక్షించబడిన వారు ఉన్నాం కనుక ఈ మాట దేవుని నమ్మిన వారికి, రక్షించబడిన వారికి అందరికీ వర్తించే మాట ఇది. ఈ మాట నాకు కాదు అనుకోవడానికి లేదు. ఈ మాట నాకు నా దేవుడు నాతో ఈరోజు మాట్లాడలేదు అనుకోవడానికి వీల్లేదు. ఈ మాట దేవుడు నమ్మిన వారికి, రక్షించబడిన వారికి ఇదిగో సూటిగా పౌలు గారి హెచ్చరిస్తూ చెబుతున్న మాట ఏమనంటే, ప్రాచీనమైన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట ఆయన చెప్పడానికి గల ఉద్దేశం ఏంటి అంటే, చాలా మంది ప్రభువును నమ్ముకున్నా, చాలా మంది ఇదిగో రక్షించబడి ఉన్నా, ఇదిగో రక్షణ పొందామని, ప్రభువును నమ్ముకున్నామని ఇదిగో వాటి ఆత్మీయత కలిగి ఉన్నారు, కానీ వారి జీవితంలో పాత స్వభావం పోల. ఇంకా ఏ స్వభావం చెప్పాలి? ఏ స్వభావం? పాత స్వభావం పోల. వాటిని వదిలిపెట్టలేదండి, వాటిని విడిచిపెట్టలా. కనుక పాత స్వభావాన్ని విడిచిపెట్టక ఈనాడు ఆ పాత స్వభావాన్ని కూడా అనుసరిస్తూనే ఉన్నారు. అందుకనే పేతురు అంటాడు ఏమనంటే, కుక్క తన వాంతికి తిరిగినట్లు. చూసారా? గడ్డి కాదు మొత్తం వేసింది కుక్క. వేసిన తర్వాత కక్కింది, దాంట్లో జీర్ణించుకోలేక కక్కింది. ఆ కక్కిన తర్వాత మళ్ళా ఏం చేసిందంటే, మళ్ళా దాని చుట్టూ తిరిగి మళ్ళీ దాన్నే తింటది. అదే రీతిగా కడగబడిన పంది మళ్ళా పొందుగొట్లో పరిలాడినట్లుగా ఈనాడు చాలా మంది క్రైస్తవ జీవితంలో, రక్షించబడిన వారిలో చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయి అంటే, ఇదిగో ప్రాచీన స్వభావం, రక్షించబడినను దేవుని యందు విశ్వాసము కలిగినను నవీన స్వభావాన్ని కలిగి ఉండక, ఇదిగో మార్పు చెందక, దేవుని పోలికలకు రాక, ఇంకా నవీన ప్రాచీనమైన స్వభావాన్ని చాలా మంది అనుసరిస్తూ ఉన్నారు. అంటే పాత రోత జీవితాన్ని ఈనాడు చాలా మంది అనుసరిస్తూ ఉన్నారు. కనుక పౌలు అంటాడు కదా, వాటిని వదిలిపెట్టండి. ఏం చేయాలంట? వాటిని వదలండి. ఆ ప్రాచీనమైన స్వభావాన్ని విడిచిపెట్టండి. ఎందుకంటే మీరు దేవుని నమ్మినవా, మీరు రక్షించబడినవా కనుక అటువంటి స్వభావము మీలో ఉండడానికి వీలేదు. లోకస్తులకైతే సరిపోదు కదండి. పాత జీవితం, రోత జీవితం లోకస్తులకి, దేవుని నమ్ముకునే వారికంటే సరిపోతుంది, కానీ దేవుని పిల్లలకు అది తగదు. అందుకని మనమందరం కూడా నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. మనం నవీన స్వభావాన్ని ధరించుకోవాలి అంటే మొదట మనము ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టకుండా నీకు దీవెన లేదు. నిజమండి. అబ్రహాముతో దేవుడు ఏమంటాడు? అబ్రహాం, నీ దేశం నుండి, నీ జనుల, నీ బంధువుల యొక్క నుండి, అదే రీతిగా నీ యొక్క తండ్రి ఇంటి నుండి ఇదిగో బయలుదేరి వచ్చాయి అంటే, ఆ దేశాన్ని వదిలిపెట్టు, ఆ బంధువులు విడిచిపెట్టు, ఇదిగో తల్లిదండ్రులు విడిచిపెట్టు, అందరిని వదిలి రా అంటాడు. అంటే వదిలిపెట్టకుండా ప్రియ దేవుడి బిడ్డలారా, మన జీవితాల ఆశీర్వాదమే. అబ్రహాము ఇదిగో సమస్తాన్ని విడిచిపెట్టాడు కనుకే, ఇదిగో తన జీవితాన్ని కనుక, తన యొక్క కుటుంబాన్ని కనుక, తన కలిగినదంతా ఇదిగో విడిచిపెట్టాడు కనుకే అబ్రహాము దీవించబడ్డాడు. నిజమే ప్రియ దేవుడి బిడ్డలారా, మన జీవితంలో విడిచిపెట్టవలసింది, వదిలిపెట్టవలసింది ఇదిగో వదిలిపెట్టకుండా మనకు ఆశీర్వాదం లేదు.
మనకు ఆశీర్వాదం లేదు. వదిలిపెట్టవలసింది వదిలిపెట్టకుండా మనము దేవుడి స్వరూపంలోకి, దేవుడి పోలికలోకి రాలే. వదిలిపెట్టవలసినవి వదిలిపెట్టకుండా మనము దేవుడి రాజ్యానికి వారసులు కాలే. కనుక మన జీవితంలో వదిలిపెట్టినప్పుడే, ప్రాచీనమైన రోత జీవితాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే మన జీవితంలో ఆశీర్వాదమైన, దేవుని పోలికైనా, దేవుని రాజ్యమైనా, ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతుకులో నెమ్మదైన, సమాధానమైన, ఇదిగో క్షేమమైన, సంతోషమైన ఏమైనా కూడా దేవుడు వదిలిపెట్టమన్న ప్రాచీనమైన స్వభావాన్ని వదిలిపెడితేనే మన జీవితంలో ఏదైనా సంపాదించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వదిలిపెట్టకపోతే నీకే ఆశీర్వాదం లేదు, ఏ దీవెన నీకు లేదు, ఏ క్షేమము నీకు లేదు. నీవు దేవుని మా బిడ్డ, దేవుని స్వరూపంలోకి నువ్వు మార్చబడలేవు. కనుక నువ్వు వదిలిపెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువు 12 మంది శిష్యులు నన్ను వెంబడించండి అంటే వాళ్ళు ఏం చేశారు? వారు ఉద్యోగాలు విడిచిపెట్టారు కదా, ఉద్యోగాలు విడిచిపెట్టారు. జాలరులు తమ వలలు పడవలని విడిచిపెట్టారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబాలు విడిచిపెట్టారు. కనుక యేసును వెంబడించారండి. కనుక మన జీవితంలో ఏదో మనం విడిచిపెట్టబడకుండా దేవుని పిల్లలు కాలేమా. కనుక మన జీవితంలో ప్రాచీనమైన స్వభావాన్ని మనం విడిచిపెట్టి నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఇంతకీ ఆ ప్రాచీనమైన స్వభావాలు ఏంటి? రక్షించబడినా కూడా, దేవుని పిల్లలమైనా కూడా, దేవుని యందు విశ్వాసం ఉంచినా కూడా ఇంకా మన జీవితంలో ఏదో తొలగిపోని, దూరమవని, వదిలిపెట్టని ఆ ప్రాచీనమైన స్వభావం ఏంటో దేవుని వాక్యములో నుంచి మనం నేర్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒకవేళ మీరు ఎవరు వాటన్నిటిని కలిగి ఉన్నారని నేను చెప్పట్లేదు, కానీ మా అర్థమవుతుందా? మీరు వదిలిపెట్టకుండా మీరు అంతే వాటిని కొనసాగిస్తున్నారని నేను చెప్పట్లేదు, కానీ ఒకవేళ మీరు అంటే నేను చెప్పే వాటిలో ఏదైనా ఒకటి ఉంటే దయచేసి దాన్ని కూడా విడిచిపెట్టండి. అర్థమవుతుందా? అలా దాన్ని విడిచిపెట్టకుండా మాత్రం పరలోకం లేదు. ఒక యవనస్తుడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడు కదా. అయ్యా, నిత్య జీవానికి నేను వారసుడు కావాలంటే ఏం చేయాలి అన్నాడు. అన్నప్పుడు ఆయన ఏమన్నాడు చెప్పండి? మోషే ధర్మశాస్త్రం ఎరుగుదువా అంటే, అయ్యా నేను బాల్యం నుంచి ఆ ధర్మశాస్త్రాన్ని అంతా అనుసరిస్తూనే ఉన్నాను, ఇక నాకు కొద్దువేంటి అన్నాడు. అంటే చిన్ననాటి నుంచే ధర్మశాస్త్రం అంతా నేను పాటిస్తున్నాను, 10 ఆజ్ఞలు తప్పిపోకుండా ఆ 10 ఆజ్ఞలు ఖచ్చితంగా నెరవేరుస్తున్నాను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు తెలుసునా? అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. అదేంటంటే, నీకున్న ఆస్తిని పేదలకిచ్చి, నీకున్న ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు కదండి. నన్ను వెంబడించు అనగానే ఏం జరిగింది చెప్పండి? వెంబడించరా? యేసుక్రీస్తు ప్రభువారు యవనస్తులతో ఇదిగో నీ ఆస్తులు అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటే అతడు ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. కారణం ఏంటో తెలుసునా? వదిలిపెట్టమన్నా దాన్ని వదిలిపెట్టడం ఇష్టం లేదు. అతనికి ఇష్టం లేకుండా ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళాడు అంటే కారణం ఏంటి? నాకు నిత్య జీవం, చెప్పండి, నాకు నిత్య జీవం అవసరంలా, నాకు పరలోకం అవసరంలా, దేవుని రాజ్యంలో పాల్పొంగులు నాకు అవసరంలా, నాకు ఆ నిత్య సియోను నాకు అవసరం లేదు అన్నట్లు ఈనాడు మనము కూడా దేవుని వాక్యం విన్న తర్వాత కూడా విడిచిపెట్టవలసిన వాటిని నువ్వు విడిచిపెట్టడం నీకు ఇష్టం లేక దాన్ని అంతే గుండెలో పెట్టుకుని వెళ్ళిపోయేవనుకో, ప్రాచీన స్వభావాన్ని వదులుకోకుండా నువ్వు అంతే వెళ్ళిపోయేవనుకో, నీ భక్తి వేస్ట్, నీ విశ్వాసం వేస్ట్, నీ ప్రార్థన వేస్ట్. ఆరాధనకి వచ్చి 2 గంటల సేపు ప్రార్థనలో పాల్గొనడం వేస్ట్, అన్నీ వేస్టే. కారణం ఏంటి? నువ్వు వదులుకోమన్నా వదులుకోలేదు కనుక నీకేమొస్తుంది? నరకమే కానీ పరలోకం రానే రా. ఎందుకంటే నిత్య జీవానికి నువ్వు వారసుడు కావాలి అంటే నిశ్చయముగా నీవు వదిలిపెట్టవలసిన వాటిని వదిలిపెట్టాలి. ఏంటి అంటే ప్రాచీనమైన వాటిని.
అవేవో తెలుసునా? అవి ఎలాంటివో తెలుసునా? ప్రాచీనమైన స్వభావం ఎలాంటిదో తెలుసునా? మనల్ని మోసపుచ్చేవి. ఏం చేసి చెప్పండి, చెప్పాలి, ఏం చేసేవి? మోసపుచ్చేవండి, మోసపుచ్చేవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్వభావం మనకి బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత మనకి నాశనాన్ని తీసుకొస్తుంది, నష్టాన్ని తెస్తుంది, బాధను తెస్తుంది, ఇదిగో కష్టాలు తెస్తుంది, నరకాన్ని తెస్తుంది. అందుకని విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టి మన జీవితంలో నవీన స్వభావాన్ని మీరు ధరించుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నా. ఇంతకీ మనం విడిచిపెట్టవలసిన పాత ఆ ప్రాచీనమైన స్వభావం ఏంటి అని అంటే, చూడండి, కొన్ని విషయాలు కింద వచనాల్లో రాయబడి ఉంటాయి. 25వ వచనం నుండి, అవయములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. దేవుడికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడి వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీ ప్రాచీనమైన స్వభావం ఏంటి? అబద్ధాలు ఆడటం. ఏమాటం? చెప్పండి, ఏంటి ప్రాచీన స్వభావం? ఏంటి? అబద్ధాలు ఆడటం అండి. రక్షించబడక మునుపు ఎన్ని అబద్ధాలు. ప్రియ దేవుడి బిడ్డలారా, ఇక్కడే ఉండి ఎక్కడో ఉన్నట్టు చెబుతూ ఉంటారు, అదొక అబద్ధం. ప్రియ దీన్ని ఇచ్చి కూడా తీసుకోలేదని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? అబద్ధం. కనుక ప్రియ దేవుడి బిడ్డలారా, నిజంగా మనిషి నోటు నుండి ఎన్ని అబద్ధాలు వస్తూ ఉంటాయో. అంతేకాదు, తప్పించుకోవడానికి ఆ వ్యక్తి ఒకవేళ కోపంతో ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి నుంచి తప్పించబడడానికి ఒక చిన్న అబద్ధమే కదా అని అబద్ధం ఆడతారు కదా, చిన్న అబద్ధమే కదా అని అబద్ధం ఆడతారు. ఆ చిన్న అబద్ధము మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. దేవుడికి స్తోత్రం కదండి. 100 అబద్ధాలు, ఒక అబద్ధాన్ని కప్పు ఉంచడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ప్రియ దేవుడి బిడ్డలారా, మన నోట ఎప్పుడు కూడా అబద్ధాలు రాకూడదు. కారణం ఏంటి? ప్రియ దేవుడి బిడ్డలారా, ఇప్పుడు మనం ఎవరు అంటే రక్షించబడిన వారు, దేవుడు నమ్మిన వారు. లోకస్తులంటే అబద్ధాలు అంటే చెల్లుబాటు అయింది, కానీ క్రైస్తవుడు అబద్ధం ఆడాడు అనుకోండి, క్రైస్తవుడు ప్రియ దేవుడి బిడ్డలారా ఇరుగు అబద్ధం ఆడాడు అనుకోండి, ప్రజలు ఏమంటారు తెలుసునా? ప్రార్థనకి వెళ్ళి ఈ అబద్ధాలు ఎవరు నేర్చుకుంటారు? ప్రార్థనకి వెళ్ళేది ఎందుకు? అబద్ధాలు నేర్చుకోవడానికి వెళ్తున్నారా? మీ పాస్టర్ గారు ఏం చెబుతున్నాడా అంటా ఉంటారు కదండి. ప్రియ దేవుడు బిడ్డలారా, మనం ఎప్పుడూ మన జీవితాల్లో అబద్ధం అనేది మన జీవితంలోకి రాకూడదు. ఎందుకో తెలుసిన? కీర్తనలు 15వ కీర్తన 1వ వచనం 2వ వచనం చదువుకుంటే అక్కడ చక్కని మాటలు చూడండి ఒకసారి. కీర్తనలు 15వ కీర్తన 1-2 వచనాలు. 15వ కీర్తన, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా, అర్థమవుతుందా మీకు? హృదయపూర్వకముగా నిజం పలుకువాడే ఎవరు? దేవుని సన్నిధిలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఇదిగో దేవుడి యొక్క నివాసములో, ఇదిగో ఆయన రాజ్యములో నివసించదగిన వాడు ఎవడు అంటే, ఎవరైతే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు నిజము పలుకువాడే, సత్యాన్ని పలుకువాడే. ప్రియ దేవుని బిడ్డలారా, నష్టం వచ్చినా సరే, ఇదిగో మనకు శిక్ష అంటే శ్రమ వచ్చినా సరే, బాధ వచ్చినా సరే, మన జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా మన జీవితంలో ఎప్పుడు కూడా సత్యమే పలకాలి, కానీ ఎప్పుడు అబద్ధం ఆడకూడదు. అదవుతుందా? మన దేవుడు ఎవరు చెప్పండి? మన దేవుడు ఎవరు? సత్యవంతుడండి కదా. ఇతడు సత్యమే చెబుతున్నాడు అంటాడు. మన దేవుడు సత్యవంతుడు. మన సాతానుడు అబద్ధికుడు. వాడు పని ఏంటంటే ఏ కాడికి అబద్ధాలు చెప్పడమే. లేచిన మొదలుకొని పండుకునే వరకు అబద్ధాలే. పంట కోస్తే అబద్ధాలే. మా టీచర్ అనేది హిందీ టీచరు, ఇది పంట కోస్తే అబద్ధాలే. ఎందుకంటే ఎవరైనా హోంవర్క్ ఎందుకు చేయలేదు అంటే, జ్వరం వచ్చింది మిస్, లేకపోతే పెళ్ళిలో ఇంకా మిస్
అని ఏదో సాగు చెబుతుంటే వారి చెవులు పిండి ఈ పట్ట పోస్తే అన్ని అబద్ధాలే అంటది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరు అలా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. నిజమని భర్తతో అబద్ధాలు, భార్యతో అబద్ధాలు, ఇదిగో యజమానులతో అబద్ధాలు. అంతేకాదండి, ఒక్కొక్కరు సేవకులతో కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటారు కదండి. బైబిల్లో అననీయ సప్ఫీరా ఏం చేశారు? ప్రియ దేవుని బిడ్డలారా, పొలం లేదు కనుక అనుకున్న దానికంటే ఎక్కువగా అమ్ముడిపోయింది. అమ్ముడిపోయిన తర్వాత ఇదిగో చిరసగం తీసుకొని వచ్చారు. ముందు వాళ్ళు అనుకున్నది ఏంటంటే, ఏమనుకున్నారు? దేవుడు సగం ఎంత సగం మనము ఉంచుకుందాం అనుకున్నారు. అనుకొని సగం దాచిపెట్టి సగం భర్త మిగతా సగాన్ని తెచ్చి దైవసేవకుడు తీసుకున్నాడు. అయ్యా మా పొలం అమ్మినప్పుడు ఇవ్వో అంటున్నాడు. అనేటప్పటికి దైవసేవకుడు, అయ్యా నీ పొలం అమ్మింది ఇంతకేనా, నీ పొలాన్ని అమ్మిన రేటు ఇంతేనా అంటే, ఒకవేళ ఆయన ఇలా అంటే బాగుండేదేమో. ఎట్టుండేదో ఎలా? అయ్యా ఇదిగో కొంచెం అవసరాలకని ఉంచుకున్నానయ్యా, సగ్గు నీకు ఇస్తున్నానయ్యా, కనుక ఇదిగో దయచేసి క్షమించయ్యా అని అనాల్సింది. కానీ అలా అనుకుంటే ఏమన్నాడు తెలుసునా? ఒకవేళ అట్లాంటి ఎట్లా ఉండేదో తెలియదు, కానీ ఆయన దైవస్తుడి ముందు అంటున్నాడు, అయ్యా పొలం అమ్మింది ఇంటికే అన్నాడు. వెంటనే వాడు అక్కడికి చచ్చిపోయాడు. పరిచారకులు వచ్చి వారిని మోసుకెళ్ళి పాతి పెట్టి వచ్చేసరికి భార్య కూడా వచ్చి మిగతా సగాలు తీసుకొని, ఆ భార్య అంటుంది, అయ్యా పొలం అమ్మినప్పుడు ఇదిగయ్యా అని అంటుంది. అనేసరికి ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడు మళ్ళా అంటాడు, అమ్మా పొలం అమ్మింది ఇంతకేనా అనగానే ఆ ప్రియ దేవుని బిడ్డలారా అంటుంది కదా, అయ్యా ఇంతకే అమ్మింది అన్నప్పుడు వెంటనే దైవజనుడు అంటాడు, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపరుస్తారు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు మోసపరుస్తారు? నీ భర్త ఇదిగో అబద్ధమాని చచ్చిపోగా పాతి పెట్టడానికి వెళ్ళిన పరిచారకుల కాలిక ఇదిగో బయటనే ఉన్నాయి అని అంటూ ఉండగానే ఆమె కూడా కొప్పుకూలి చచ్చిపోయినా అనుకోండి. చూడండి, ఒక అబద్ధము ఎంత ప్రాణహాని తెచ్చిందో కదా. నిజంగా మన జీవితాల్లో ఇదిగో మనం వాడే చిన్న అబద్ధాలు అదే పెద్ద నష్టాలు తెస్తుంది. అదే ఒకసారి మన ప్రాణం మీదకి వస్తుంది. అందుకని మన జీవితాల్లో మనము దేవుడు నమ్మిన వారు కనుక, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు కనుక, ఇటువంటి ప్రాచీనమైన రోత జీవితం మనకు అవసరంలా. ప్రాణం తీసేవి, నష్టాన్ని కలిగించేవి, అవమానాలు తెచ్చేవి ఇవి మనకు వద్దండి. ఇవి మనకొద్దునే వద్దు. ఇవి మనకొద్దు. అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడిన వాళ్ళిద్దరూ మరణించారు కనుక మన జీవితంలో ఎప్పుడు నిజమే చెప్పాలి, కానీ అబద్ధాన్ని మాత్రం ఎప్పుడు చెప్పకూడదు. అందుకే ఈ 15వ కీర్తనలో మనం 4వ వచనాన్ని చదువుకుంటే అక్కడ అంటారు చూడండి, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నష్టము కలిగిన, ప్రాణం పోవాల్సి వచ్చిన, ప్రియ దేవుని బిడ్డలారా, ఆకలి కొని ఉన్నా లేకపోతే ఇది మన జీవితంలో ఎంత నాశనమైన రాని కాక, క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసునా? సత్యాన్ని పలికేవాడే కానీ అబద్ధాన్ని చెప్పేవాడు కానే. చాలా మంది అంటారు, వడ్డీకి ఇచ్చిన వాళ్ళు, సూడయ్య మీ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఏంటి అబద్ధాలు ఆడతారు, సూడయ్య కనుక ఇదిగో దుష్కారంగా అబద్ధాలు ఆడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆలోచన చేయండి. మనం కూడా కొన్ని పర్యాయాలు సేవకునై నాతో అబద్ధాలు ఆడుతూ ఉంటారు, దేవుడితో అబద్ధాలు ఆడతారు, పిల్లలతో అబద్ధాలు ఆడతారు, అందరితో అబద్ధాలే. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా నాకు మా ఇంగ్లీష్ టీచర్ పిల్లలు పొట్టబోతే కాదు, మీ పొట్టబోతే అన్ని అబద్ధాలే ఉంటాయి, నిజాలు ఉండదేమో. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దయచేసి ప్రభు పేరిట మనం చేస్తున్నాను, ఇటువంటి ప్రాచీనమైన స్వభావాన్ని వదులుకొని మనం ఏం చేయాలి చెప్పండి? సత్యమే మాట్లాడాలి. సత్యమే మాట్లాడాలి. అవునంటే అవును, కాదంటే కాదు. ప్రియ దేవుని బిడ్డల మాట ఇచ్చామంటే నష్టము కలిగిన మాట తప్పకుండా మాట నెరవేర్చాలి. అది క్రైస్తవుని యొక్క లక్ష్యం, అది క్రైస్తవుని యొక్క పద్ధతి, అండి క్రైస్తవుని యొక్క అనుభవం. అందుకని యేసుక్రీస్తు పేరిట నేను చెప్పే మాట ఏంటంటే,
ఈ అబద్ధాలాడే ప్రాచీనమైన ఈ యొక్క అలవాటు వదిలేసుకోండి. ఎందుకంటే ఇది మోసకరమైంది కదా. అననీయ సత్యాన్ని మోసం చేసిందా లేదు? ప్రియ దేవుడు సేవకుడు మోసం చేద్దాం అనుకున్నారు, కానీ ఆ అబద్ధం వారినే మోసం చేసి మరణానికి లాంటి. ఈరోజు అబద్ధం మిమ్మల్ని మోసం చేసి మీకు కష్టాలు చేస్తుంది. జాగ్రత్త. సత్యం పలికి మనం కష్టాలు పాలైనా పర్వాలేదు, కానీ అబద్ధం చెప్పి లోకం దృష్టిలో మోసగల కాకుండా తిప్పుకున్నాం. అందుకని మన జీవితంలో సత్యాన్ని కలిగి సత్యాన్ని అనుసరిస్తూ ప్రియ దేవుడి బిడ్డలారా సత్యమే చూద్దాం. అవునంటే అవును, కాదంటే కాదు. మనకి నష్టం కలిగినా పర్వాలేదు, 1000 రూపాయలు పోయినా పర్వాలేదు, 1,00,000 రూపాయలు పోయినా పర్వాలేదు, ఏదంటే అది. అర్థమవుతుందా ప్రియ దేవుడి బిడ్డలారా? కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో క్రైస్తవుల యొక్క అనుభవం పట్టుబడిందా? అబద్ధాలు అని ఆడే స్వభావాన్ని వదులుకొని సత్యాన్ని పలకాలి. ఆమేన్. హల్లెలూయా. రెండోది ఏంటో చూడండి ఒకసారి. 26వ వచనం. కోపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ స్వభావం ఏంటి? స్వభావం అంటే కోపపడే స్వభావం. ఏ స్వభావం? అప్పుడప్పుడు మా సుధాకరుని అంటా ఉంటాడు. అప్పుడు సుధాకరుని అయితే మామూలు మీద కదా నీకు అంటా ఉంటాడు. నిజమే. ప్రియ దేవుడి బిడ్డలకు అన్న సంగతి చెప్పాలి, మామూలు విషయం కాదు. తాగితే మామూలు మనిషి కాదు. కనుక అప్పుడు నిజంగా అప్పటికి ఇప్పుడు చాలా మార్పు. నేను అంటాను ఇంకా మారాల్సి కొద్ది అది కూడా మారాలి. వేస్తున్నాము. హల్లెలూయా. కనుక కోపము అంటే కోపము పడవచ్చు, కోపడడం తప్పుగా. ఎందుకంటే మన నిజాయితీని, మన యథార్థతను కనుక ఇది ఒక నిరూపించడానికి కోపడడం తప్పులే. కానీ ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. ఏం చేయకూడదు? పాపం. కోపంలో పాపం ఏముంటుందండి? పాస్టర్ గారు అంటారేమో. కోపంలో పాపం ఏంటో తెలుసునా? హద్దుల మీదే మన మాట. హద్దుల మీదే మన మాటలండి. నోటికి ఏది వస్తే అది మాట్లాడే మాట స్వభావం. ఇది మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా, ఇది మన నోట రావచ్చా, రాకూడదా అనే జ్ఞానం కూడా లేకుండా ఈనాడు నోటికి ఏది వస్తే అది అంటమే. అదేమంటే ఇదిగో ఏం చెప్పకుండా పాస్టర్ ఆవేశాన్ని ఆపుకోలేకపోతున్నా, నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. కోపం వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు అంటే కోపం వస్తే బూతులాడతావా? కోపం వస్తే ఇదిగో నోటుకు వచ్చినట్లు ఇదిగో భయంకరమైన బూతులు మాట్లాడతావా? మాట్లాడుకోవద్దు. దేవుని వాక్యం ఏమవుతుందో తెలుసునా? నా 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసత్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగువండి. లోకస్తులు తిట్టారంటే సరిపోతుంది. లోకానుసారమైన వాళ్ళు బూతులు తిడుతున్నారంటే సరిపోతుంది. ఎవడే మాట్లాడుతూ దాని బతుకెళ్తేనే, దాని జీవితం అంతేనే అంటారు. అదే నువ్వు మాట్లాడితే ఏమన్నాడు? ఇవి నీకు తగునమ్మా? ఇదిగో బైబిల్ పెట్టుకొని పొద్దున ఆరాధనకి వెళ్తావే, కనుక నోటికి ఏది వస్తే అది మాట్లాడమేనా? నోటికి ఏది వస్తే అది తిట్టడమేనా అని చాలా మంది నిందిస్తూ ఉంటారు. అది దేవునికి అవమానం, మాకు అవమానం, సంఘానికి అవమానం. అందుకనే అవి మనకు తక్కువండి. నీతివంతులైన వారికి, రక్షించబడిన వారికి, దేవుడు నమ్మిన ప్రజలకు ఇదిగో కోపబడిన బూతులు మాత్రం ఆడుకోండి. బూతులు మాత్రం ఆడుకోండి. మన నోట ఎటువంటి మాట కూడా రాకూడదు. తెలుసు కావాలంటే నీవు ఎంత యథార్థవంతుడు, ఎంత సత్యవంతుడువో మాటలతో తెలుసుకోండి. అంతేగాని బూతుల దాకా వెళ్ళబాక, అంతేగాని కొట్టుకోవడం దాకా వెళ్ళబాక, అంతేగాని ప్రియ దేవుడి పిల్లలు చంపుకునే దాకా వెళ్ళబాక. ఈనాడు కోపం వస్తే మనుషులు కొట్టేస్తున్నారు. జుట్లు వీకి కింద పడేస్తే ప్రియ దేవుడి పిల్లలు రౌడీలు అన్నట్లు, గోండాలు అన్నట్లుగా. నేను చెబుతున్నాను, దేవుడు కొట్టువారికి తన చెంపనిచ్చాడు, అవునా కాదా? తన ఉమ్ము అంటే తన మీద ఉమ్ము వేసే వారికి తన చెంపను అప్పగించాడు, కొట్టువారికి తన వీపును అప్పగించాడు. అంతేగాని ఎదురు మాట్లాడలేదండి యేసయ్య.
ఈరోజు నువ్వు ఒక క్రైస్తవుడు అయింది, క్రైస్తవుడు అయింది, ఎందుకు నీకంత కోపం? ఒకవేళ కోపం వచ్చినా నీవు న్యాయవంతులను నిరూపించుకో, కానీ ఎందుకు పాపం చేస్తున్నావు? నోరుతో పాపం చేస్తున్నావు, మరలా కొట్టి తప్పు చేస్తున్నావు, మరలా ఇదిగో ఈనాడు చంపేదా కూడా వస్తుంది. నీ అంతు తెలుస్తా. నువ్వు ఆయన అంతు తెలిస్తే నీ అంతు దేవుడు తెలుస్తాడు. నేను చెప్పే మాట ఏంటంటే, ప్రియ దేవుడి బిడ్డలారా, మనం సాత్వికంగా ఉండాలి. ఎప్పుడు కోపం వచ్చినా ఆ కోపాన్ని అణుచుకోవాలి. కోపం ఎంత భద్రశత్రువో తెలుసా మనకి? ఆ కోపంలో మనం మాట్లాడే మాటను బట్టి మనకు ఎంత నష్టమవుతుందో తెలుసా మనకి? మోషే గారు, ఏ మోషే? ఈ మోషే కాదు, బైబిల్లో మోషే. ప్రియ దేవుడి బిడ్డలారా, 40 సంవత్సరాల ప్రయాణం, ఐగుప్తు నుంచి 40 సంవత్సరాలు ప్రయాణం చేసుకుంటూ తన ప్రజలు నడిపిస్తుంటే ఎన్నో బాధలండి. మోషే గారు ఎన్ని మాట్లాడతారో వారు. మోషే ఇసుకు పుట్టించారు, మోషే సరిగారు. ఇదిగో ఆ సడుగుడు, ఆ గొడుగుడు, ఇదిగో ప్రియ దేవుడు బిడ్డలారా, అదంతా వింటుంటే దేవుడికే కోపం వచ్చింది. ఏమన్నాడు దేవుడు? మోషే నువ్వు తప్పుకో, ఒక్క దెబ్బతో వాడిని నాశనం చేసి నీ ప్రజలు నేను విస్తరింపజేస్తానంటే, ప్రభువా ఇంతవరకు నడిపించాడు వాళ్ళ దేవుడు, ఇదిగో ఈ అరణ్యంలో వాడిని చంపేశారని మళ్ళా నామద్దయ్యా వద్దునైనా వద్దు, దయచేసి వద్దు అని బ్రతుకున్నాడు. అంటే దేవుడికే కోపం వస్తే, ప్రియ దేవుడి బిడ్డలారా, ఇదిగో దేవుడికే కోపం వస్తే, కనుక దేవుడికే కోపం వస్తే ఇదిగో దేవుడిని ఇదిగో సమాధానం పరుచుకోవాలి. అయితే ఏమైందో తెలిసిన, ఆ కంటి మీద ఇదిగో ఆ కనపడుతున్న సమయంలో, ఆ కంటి మీద ఇదిగో ఆ కనాను దేశం కనపడుతున్న సమయంలో ఇక కోపం అరుచుకోలేకపోయారు. నిజమని మనం అంటాం కదా, అప్పుడప్పుడు ఏమంటాం? ఎంతవరకు సహించమంటావు పాస్టర్ గారు? ఎంతవరకు ఓర్చుకోమంటావు పాస్టర్ గారు? ఎంతవరకు ఇదిగో ఓర్చుకోవాలి, సహించాలి? ఇదిగో నాకు ఓపిక లేదు, నాకు ఇంకా ఓర్పు సహనం ఇదిగో తప్పిపోయింది పాస్టర్ గారు అంటూ ఉంటారు. మోషే గారు కూడా అలాగే అని వారు దాహం వేసి నీరు లేకపోతుంటే ఇదిగో అరణ్యంలో మోషే గారు సరుగుతుంటే మోషే కోపం వచ్చింది. అయితే ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, ఆ బండతో మాట్లాడు, బండ నీవిచ్చిందంటే మోషే కోపం వచ్చి తోకులారా అని వారిని బండను మాట్లాడవలసింది బండతో కొట్టాడు. అయితే దేవుడే ఉన్నాడు తెలుసా, నువ్వు కనాను చూస్తావు కానీ కనాను మాత్రం చేరనే. ఏమన్నాడండి? దేవుడినే సమాధాన పరిచిన వాడు 40 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల యాత్రలో ఇదిగో తను ఓర్చుకున్నాడండి. ఎన్నో నిందలు, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు ఓర్చుకున్నాడు. ఆ ప్రజలు ఎంత టార్చర్ పెట్టారంటే దేవుడికే సహనం తప్పిపోయింది. అలాంటిది మోషే సహించుకున్నాడు. అలాంటి వాడు ఒకే ఒక మాటగా, ఎంత మాట? ద్రోహులారా అన్నాడు. 40 సంవత్సరాలు ఓర్చుకున్నవాడు ఉండబట్టలేక ఒక మాట అంటే ఏమైందండి? ఉండబట్టలేక ఒక మాట అన్నప్పుడు ఏమైంది? క్షమించాలిగా, కానీ దేవుడు అలా క్షమించేవాడు కాదు. వెంటనే నువ్వు చూస్తావు కానీ ఏ చేయవు దాంట్లో చారులే. ఒకవేళ నీవు కూడా కోపడి నీ యొక్క భర్తలు కానీ ఇరుగు పొరుగు వారిని కానీ లేకపోతే ఎవరినైనా కూడా నీవు ఏమని అన్నట్లయితే ఆ దేవుని రాజ్యం చూసే అవకాశం కూడా ఉంటుంది. బహుశా ప్రభు వస్తుంటే చూసి గుండెలు బాదుకుంటావేమో కానీ పరలోకం మాత్రం చాలా. అందుకని నీ మాట నోట వచ్చే ముందే జాగ్రత్తగా మాట్లాడు. వ్యర్థమైన మాటలు, పనికి మాలిన మాటలు ఇదిగో నీ నోట రాకూడదు. కనుక నీ ఎదుటి ఉన్నవాడిని పొరుగువాడు ఎన్నైనా దూషించుగాక. నువ్వు దేవుడికి భయపడేవాడు, నువ్వు నీతివంతుడివి, నీవు దేవుడి యందు విశ్వాసం కలిగిన వాడు కనుక ఇదిగో నీలో ఆ స్వభావం ఉండటానికి వీల్లేదే. ప్రియ దేవుడి బిడ్డలారా, ఆనాడు అంటే రక్షించబడక ముందు కోపంట నీ కోపం వచ్చి తిట్టావు, కొట్టావు,
చంపడానికి కూడా ప్రయత్నం చేస్తుంటావు. కానీ ఇప్పుడు రక్షించబడ్డావు. నువ్వు ఇప్పుడు రక్షించబడ్డావు కనుక నీ జీవితంలో కోపం వచ్చినా పాపం మాత్రం చేయకూడదు. పాపం మాత్రం చేయకూడదు, తిట్టకూడదు. ఎవరిని కూడా ఏమాత్రం అనటానికి నీకు హక్కు లేదు, అధికారం లేదు. అందుకే మోషే అన్నందుకు ఒక్క మాట అన్నందుకు మనం కణాలు చూస్తాడు కానీ ఆ కణాల్లోకి మాత్రం చేరలా. కనుక మరి నువ్వేమి మాట్లాడినావు తెలుసా? ఎన్ని మాట్లాడినావు నీకు తెలుసునా? కోపం వచ్చి నోటికి ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలు మాట్లాడుతావు. మరి నిన్నేమన్నాను దేవుడు? అసలు నీకు రాజ్యం ఇస్తాడా? నువ్వు ఆయన పోలికకు తేబడతావా? నీవు దేవుని రాజ్యంలో ఇదిగో నువ్వు ప్రవేశించే హక్కు నీకు ఉంటుందా? ఒక్కొక్క అక్క అంటుంది, మాట్లాడకపోతే ఈ లోకంలో గెలవలే పాస్టర్ గారు, నోటుకొచ్చినట్టు మాట్లాడకపోతే గెలవకపోతావేమో, కానీ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. హల్లెలూయా. ఒకవేళ గెలవాలని నీ నోటిని హద్దు మీరి మాట్లాడితే నీ నోటి మాటలకు తీర్పు తీర్చి నరకులో పడేస్తాను. దయతో నేను చెప్పే మాట ఏంటంటే, ప్రాచీనమైన నీ హద్దులు మీరే మాటలు ప్రక్కన పెట్టాను. కోపం వచ్చినప్పుడు నోటిని కంట్రోల్ చేసుకొని ఇదిగో కృతజ్ఞత వచ్చినమే నువ్వు ఉచ్చరించాలే కానీ మరి ఏది కూడా నీ నోట రావడానికి వీలేదే. అసలు మాట్లాడలే కనుక నోటి నుంచి బూతులే రాకూడదు అంటే ఇక కొట్టుకోవచ్చు అంటారా? కొట్టుకోకూడదు. అలాంటి కర్త సాతాను. ఎవరు చెప్పండి? ఎవరు సాతాను? గొడవలు పెట్టేది ఎవరు? సాతాను. చిచ్చులు పెట్టేది ఎవరు? సాతాను. తగాదులు పెట్టేది సాతానండి. ఆ సాతాను స్వభావం నీలో ఉండడానికి వీలేదు. తీసేసుకో. రాజు ఒకవేళ, నేను అందరి గురించి చెప్పట్లేదు, మీలో ఒకవేళ ఎవరిలోనైనా కోపం ఉండి బూతులాడే స్వభావము, కొట్టుకునే స్వభావము, ఏదైనా చంపాలని ఉద్దేశించే స్వభావాలు ఏమి ఉంటే ఇప్పుడే యేసు నామములో తొలగిపోవును గాక. హల్లెలూయా. ఇప్పుడే యేసు నామములో వదిలిపెట్టేసే. మీరు వదిలిపెట్టనంటే పరలోకం లేదు. మీకు వదిలిపెడితేనే పరలోకం. వదిలిపెట్టండి అంటే అనిపించుకోండి, కొట్టించుకోండి, అంతేగాని మన జీవితంలో ఏమాత్రం కూడా కోపగించుకొని పాపం చేసి దేవుడికి విరోధులు కావడానికి వీలేదు. ఇంకా చదవండి ఒకసారి ఇంకో మాట. అదే మాట తెలుసిన, కోపం కానీ పాపం చేయొద్దు. ఇంకో మాట అంటాడు, మీ కోపము సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి. ఎంతవరకు అంటే సాయంత్రం అయ్యే లోపు ఎదురా వందనాలు బాగున్నావా, అక్క వందనాలు బాగున్నావా అని పలకరించుకోవాలి. అర్థమవుతుందా? పిల్లలు ఉంటారండి, చిన్నపిల్లలు, ప్రియ దేవుడు బిడ్డలు ఆడుకుంటారు, కొట్టుకుంటారు. వాళ్ళు కొట్టుకుంటే ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ కోపం వచ్చింది అని ఇక్కడ దగ్గరికి ఎక్కడుతున్నావు కదా, పనికి మొదలు ఎక్కడుండో ఎక్కడుండో అని చెప్పి ప్రియ దేవుడు బిడ్డలరా వాళ్ళ అమ్మ ఇంట్లో కూర్చోబెట్టింది. మళ్ళీ కొద్దిసేపుకి ఏం చేస్తాడు, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ కొట్టుకో, ఎవడైతే కొట్టాడు మళ్ళీ వాడితోనే ఆడుతూ ఉంటారు. అందుకే ప్రభు అన్నాడు, చిన్న బిడ్డల వంటి వారైతేనే పరలోకం చేస్తారు. ఎక్కడ? పరలోకం. ప్రియ దేవుడు బిడ్డలరా, నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఎన్ని తగాదులు వచ్చినా, ఎన్ని గొడవలు వచ్చినా, ఎవరు ఎంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, శ్రమ పెట్టినా, కష్టపెట్టినా వారితో సాయంత్రం కల్లా సమాధాన పడిపోవాలి. ఏం పడాలి? సమాధాన పడాలి. మరలా వారితో ఐక్యం కలిసి ఉండాలి. ప్రియ దేవుడు బిడ్డలరా, ఇంట్లో అన్నదమ్ములు కొట్టుకుంటారు, మళ్ళా సాయంత్రానికి మనం మంచి అవుతారు. అట్లుండాలి. కనుక అంతేకాని గొడవ ఆడుకొని ఇంకా నీకు నాకు పత్తు లేదు, నీకు నాకు ఇదిగో ఏ మాత్రం సంబంధం లేదని మనం తెగదెంపులు తెచ్చుకున్నావా, దేవుని కూడా ఇక నీ కోపం మా అంచుకోలేదని దేవుడు నిన్ను కూడా పరలోకం చేరకుండా నేను ఇక్కడే ఉంచుతాడు ఆయన. అదవుతుందా? ఒకసారి యేసుప్రభువు చెప్పాడు, నీ పొరుగు వాడిని క్షమించాలి అని చెబుతున్నప్పుడు ఎన్నిసార్లు క్షమించాలయ్యా అంటుంటే అప్పుడు 7 మార్లు క్షమించమంటావా అని అడుగుతాడు. ఆడ పేతురు అడుగుతున్నప్పుడు లేదు 70 సార్లు క్షమించాలి. ఎన్నిసార్లు అంటే 70 సార్లు అయితే లెక్కేసుకొని ఒకసారి క్షమించాలి. ఇదిగో ఒకసారి అయింది, ఇదిగో మరలా 2 సార్లు, మరలా 3 సార్లు అని లెక్కేసుకోవడం కాదు.
70 సార్లు అంటే 70 సంవత్సరాలు. అర్థమైందా? దేవుడు మనిషికి 70-80 సంవత్సరాలు ఇచ్చాడు. అంటే జీవిత కాలం అంతా క్రైస్తవుల యొక్క అనుభవం ఏంటంటే క్షమిస్తూ, హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తూ, బాధ పెట్టే వారిని క్షమిస్తూ వారి కొరకు వారితో సమాధానం ఉండటమే క్రైస్తవుల యొక్క అనుభవం. అర్థమవుతుందా? కనుక ప్రియ దేవుడి బిడ్డలారా, నేను చెప్పే మాట ఏంటంటే భార్యాభర్తలు గొడవాడుకున్నా సాయంకాలం వరకే, తోడుకోడలు గొడవాడుకున్నా సాయంత్రం వరకే, లేదు అన్నదమ్ములు గొడవాడుకున్నా సాయంత్రం వరకే, తల్లిదండ్రులు బిడ్డల మధ్య గొడవ వచ్చిన సాయంత్రం వరకే. అంటే సాయంత్రానికి మళ్ళా సమాధానం పడిపోయి వాళ్ళందరూ కూర్చొని అన్నం తినాలి. హల్లెలూయా. అది క్రైస్తవుల యొక్క అనుభవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఉంటేనే పరలోకం. అలా లేకపోతే క్రీస్తు స్వరూపులోకి మార్చబడవే యేసయ్య ఏం చేశారు? కొట్టువారిని, దూషించువారిని, సిలువేసిన వారిని ఏం చేశాడు? తండ్రి మీరు ఏం చేస్తున్నారో ఇది ఎరుగురు కనుక వీళ్ళని క్షమించమని. కనుక సూర్యుడు అస్తమించే లోపే కొట్టిన వారిని, దూషించిన వారిని, అవమానపరిచిన వారిని, సిలువేసిన వారిని అందరినీ క్షమించేశాడు యేసయ్య. ఈనాడు నీ క్షమాపణకునివే. ఇంకా నువ్వు పాత కోపాన్ని, పాత రక్షించబడక మునుపు ఉన్న కోపాన్ని నువ్వు మరలా అనుసరిస్తున్నావు. ఆ కోపాన్ని ఈరోజు తీసేసుకొని పాపం చేయొద్దు. మరలా సాయంత్రం కల్లా రాజీ పట్టడానికి ప్రయత్నించాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనకి ఈ లోకంలో శరీర రక్త మాంసాలు కలిగిన వారు మనకి విరోధులుగా, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. మన శత్రువులు ఎవరో తెలుసునా? ఏమంటాడు చూడండి అక్కడ, మనం పోరాడున్నది 6వ అధ్యాయం 12వ వచనం. ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో అంటే ఏంది? కింద 2 మూల భాష ఇచ్చాడు చూడండి. రక్త మాంసములతో. అర్థమైందా? రక్త మాంసాలు కలిగిన వారు కాదు మనకు శత్రువులు. మరి ఎవరంట? శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధము లోక నాదులతో, ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతో మనం పోరాడుచున్నాం. మన శత్రువు ఎవరంటే వాడు. శరీరులు ఎవరు మన శత్రువులు కాదు. కాకపోతే చిన్న మనస్వార్థలు, చిన్న కోపతాపాలు సహజంగా వస్తాయి. కానీ సమాధానపడి క్రీస్తు ప్రేమను బట్టి క్షమించి వారితో సమాధానపడాలి. హల్లెలూయా. విచిత్రం ఏంటో, నా మటుకు నేను చాలామంది నాతో గొడవలు అవుతారు. నేను ఎంతగా వాళ్ళతో సమాధానం పడాలన్నా కూడా సమాధానం రాను. సమాధానం పడను. అసలు ఎంత హైలో చూస్తారో ఒక్కొక్కరు. నువ్వు వచ్చి నా కాలు పట్టుకున్నావు కూడా నేను క్షమించను అన్నట్టు చూస్తారు నాకేమి. కానీ ఏమి అర్థం? ఇక నేను నా మటుకు నేను 1, 2, 3 సార్లు మాత్రం క్షమిస్తాను. క్షమించడం అంటే తర్వాత కక్ష పెంచుకుంటాను కాదు. 3 సార్లు మాత్రం అడుగుతాను. నా తప్పైన అంటే వాళ్ళ తప్పైనా నాదే తప్పైందని ఒప్పుకొని నాదే తప్పైంది క్షమించు, ఇంకెప్పుడు ఇలా అను, ఇలా చేయను అంటాను. అంటే నా వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగిందో దాన్ని బట్టి వాళ్ళ దగ్గర పశ్చాత్తాపడతాను. అంటే వాళ్ళ తప్పు అయినా సరే నాది తప్పుగా భావించి పశ్చాత్తాపడతాను, క్షమించమంటాను. కానీ ఒకళ్ళు కళ్ళు పైకి చూస్తూ ఉంటాయి. అప్పుడు నేనేం చేస్తాను తెలిసిన? 3 సార్లు అడుగుతాను, వాళ్ళు క్షమించారా, మనతో రాజీ పడ్డారా? సరే. లేకపోతే ప్రియ దేవుడి బిడ్డలు మనం ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒకవేళ మనం ఎదురుపడినా కడుపులో మాత్రం ఏ ద్వేషాలు పెట్టుకోను, మనసులో మాత్రం ఎటువంటి కక్ష పెట్టుకోను. కానీ ప్రియ దేవుడి బిడ్డలారా, వాళ్ళ నోటి నుండి పలకరిస్తారేమో ఆశతో చూస్తాను. నిజమే, వాళ్ళు మాత్రం ఒక్కొక్కరు వస్తారా, అప్పుడు దాకా అంతా ఇట్లా చూసుకుంటారు, నాకు అడిగి రాక పైకి చూసుకుని పోతారు. నిజమే, ఒకరికి ఎందుకు చూసుకుని పోతారు, ఏందో వాళ్ళ సొమ్ము మీద అరిగిపోయినట్టుగా. కానీ నాకు మాత్రం ఏ ద్వేషం లేదు. ప్రియ దేవుడి బిడ్డలారా, ద్వేషించేవాడు, కక్షను పెంచుకునేవాడు క్రైస్తవుడు కాదు, సాతాను మనిషి. అందుకని పాత కోపపడే స్వభావాన్ని వదులుకొని క్రీస్తు యేసు బిడ్డలుగా మనం సాగిపోదుము గాక. హల్లెలూయా. ఇక్కడ ఇంకో విషయం ఉంది. 27వ వచనం చదవండి ఒకసారి. అపవాదికి చోటివ్వకుడి. ఏం చేయకూడదంట? అపవాదికి చోటివ్వద్దు. కనుక రక్షించబడక మునుపు నువ్వు అపవాదికి చోటిచ్చావు కనుక అప్పుడు అపవాది నీకు ఏలుబడి చేస్తాడు. ఏదో నీలో ఉండి నీలో స్థిత వేసుకొని ఏదో నీ ద్వారా వాడి కోరికలు నెరవేర్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఎవరు? నువ్వు క్రీస్తు యేసు బిడ్డవి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన దానివి, విశ్వాసం ఉంచిన వాడివి కనుక ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసునా?
అపవాదికి చోటు ఉన్నాడు. ఎందుకంటే రక్షించబడిన నీలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. చెప్పండి, ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. యేసు ప్రభువారు నీలో నివాసం చేస్తున్నాడు కనుక యేసుక్రీస్తుకు మాత్రమే నీలో స్థానం ఉండాలి, కానీ అపవాదికి స్థానం ఉండనే అనుకోండి. కానీ ఈరోజు అందరూ స్థానం ఎత్తున్నారు. నిజమండి, అందరూ ఎత్తున్నారు. ఎట్లా తెలుసుగా? బైబిల్ వాక్యం సులువుగా చిక్కులు పెట్టు పాపం, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని కలిగి ఈనాడు సులువుగా ప్రియ దేవుని బిడ్డలను అపవాదికి చోటిస్తున్నారు. ఎలా? సౌలండి దావీదు గొలియాతును చంపి తలనలా తీసుకొని వస్తుంటే అక్కడున్న ప్రజలందరూ కూడా సౌలుకి 1000 మంది, దావీదు 10,000 మంది హతుమార్చును అని బిగ్గరగా స్తోత్రం ఉచ్చరిస్తుంటే వెంటనే ఆ దావీదు మీద విషం చూపు, అసూయ కలిగింది. ఏం కలిగింది? అసూయ. దావి నాకు 1000 ఏంటి, దావీదుకు 10,000 ఏంటి అని అసూయ కలిగిన వెంటనే సాతానులోకి దురాత్మ దూరిపోయింది, సౌలులోకి దురాత్మ దూరిపోయింది. ఎవరిలోకి? సౌలులోకి దురాత్మ దూరిందండి. దేవుడి ఆత్మ పోయి దురాత్మ వచ్చింది. అంటే ఎవరైతే పొరుగు వాడిని చూసి అసూయ పడతారో వారు అపవాదికి చోటిచ్చినట్లు లెక్క. ఏమిచ్చినట్లు? అపవాదికి చోటిచ్చినట్లండి. కనుక ఎవరైతే పొరుగు వాడిని ద్వేషిస్తారో, ఎవరైతే పొరుగు వాడిని చూసి అసూయ పడతారో, ఎవరైతే ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో సినిమాలకి సీరియల్కి ఇదిగో మరి అవకాశం ఇచ్చి వాటిని కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా దురాత్మలు వారిని ఏర్పాటు చేస్తున్నట్లు లెక్క. మనం ఒకసారి చెప్పే కదా, టీవీ దయ్యం. ఏదయ్యో? క్షమించండి, టీవీ దయ్యం కాదు, సీరియల్ దయ్యం. కనుక సీరియల్ దయ్యం ఒక ఆమె ప్రార్థనకి వెళ్ళాల్సిన ఆమె ప్రార్థనకి వెళ్ళకుండా సీరియల్ చూస్తుంటే అని ఎవరో పక్కన నెట్టేసినట్టు అనిపించి అంతే బాగా పడిపోయిందంట. పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి జుట్టు పట్టుకుంటే అదంటుందంట, నువ్వెవరు అని పాస్టర్ గారు అంటుంటే నేను ఆ టీవీ దయ్యాన్ని, సీరియల్ దయ్యాన్ని అంటుందంట. ఏదయ్యా? సీరియల్ దయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో చిన్న చిన్న అవకాశాలు ఇచ్చి ఏమవుతున్నారంటే సాతానికి అవకాశం ఇచ్చేస్తున్నారు. ఒక్కొక్క అమ్మ అంటుంది, పాస్టర్ గారిని ఏమి చూడండి, ఇదిగో ఒక్క సీరియల్ మాత్రమే చూద్దాను, నేను ఏ సినిమాలు ఏ సీరియల్ చూడను, ఒక చిరంజీవి గారి సినిమా ఒకటే చూస్తాను, ఏం చూడను. ప్రియ దేవుని బిడ్డలారా మరి ఇలాంటి అవకాశాలు వాడికి దొరికినప్పుడు అసలుకే వాడు పిల్లవాడు పేరంటానికి వచ్చేవాడు కదా. పిలితే వచ్చాడు కాదు, పిలవకుండానే వస్తాడు, పిల్లవాడు పేరంటవాడు. అలాంటి వాడికి చిన్న అవకాశం దొరికితే ఇక నీలో రాకుండా ఎట్లుంటాడు? అందుకని ప్రభు వాక్యం ఏమిటంటే ఇలాంటి పనికి మాలిన స్వభావాన్ని విడిచిపెట్టండి. ఏ స్వభావం? సీరియల్ చూసే స్వభావం, సినిమాలు చూసే స్వభావం, పొరుగు వాడిని చూసి అసూయపడే స్వభావం. అర్థమవుతుందా? అంతేకాదు ఇస్కరియోతు యోధాకు ఒక స్వభావం వచ్చింది. ఏంటది? ఏం స్వభావం? డబ్బు ఎలా సంపాదించాలి అన్న స్వభావం, డబ్బు ఎలా సంపాదించాలి అనే ఆలోచన ఎప్పుడైతే ఇస్కరియోతు యూదాలకు వచ్చింది వెంటనే సాతాను గారు దూరిపోయాడు. వాడు అలా ఆలోచిస్తూ ఉండగానే సాతాను దూరిపోయిన వెంటనే అవకాశం వచ్చేసి దేనికి? డబ్బు సంపాదించుకోవడానికి. ఎలా? నీకు ఎంత కావాలి? మీరు ఎంత ఇస్తారయ్యా? నేను 30,000 నాణ్యాలు ఇస్తాను. అసలు ఎందుకు ఏంటి అని అడగలా. ఇదిగో నీకు ఎంత కావాలి, నువ్వు ఎంత ఇస్తావు అంటే ఇదిగో నేను నాకు 30,000 నాణ్యాలు ఇస్తాం. కాదు మాకు 35,000 నాణ్యాలు కావాలి. ఎందుకు? యేసును అప్పగించడానికి. యేసును అప్పగించడానికి ఇదిగో నువ్వు యేసును అప్పగిస్తే ఇదిగో నీకు 30,000 నాణ్యాలు ఇస్తాను. చూడండి, నిజంగా మీకు విషయం తెలుసా? దేవుడు ఉన్నంత వరకు లోన్ రావు. దేవుడు ఉన్నంత వరకు ప్రియ దేవుని బిడ్డలారా ఏ మేలు జరిగినట్టు అనిపించవు. ఎప్పుడైతే దేవుడికి దూరం అవుతానో అప్పుడే ఎక్కడో ఎరుకుపోయిన డబ్బులు కూడా వస్తూ ఉంటాయి. కనుక ఎక్కడో ఎరుకుపోయిన లోన్లు వస్తూ ఉంటాయి. ఎందుకో తెలుసునా? నీ విశ్వాసమును నిన్ను తొలగించడానికి. ఇదిగో నువ్వు దేవుడి మీద కాదురా బాబు, లోకానుసారంగా బ్రతికితే ఈ ఆశీర్వాదాలు నీకేనా అని చెప్పడానికి. అందుకే కదా సాతాను యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఏమంటాడు? ఈ లోకమంతా నాదే, ఒక్క నమస్కారం చేయాలి బాబు. అయ్యా ఇదిగో దావీదు కుమారుడు
ఇదిగో ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తా. లోకాన్ని ఎత్తాడు, నీకు డబ్బే లెక్క, వాడికి ఒక్క నమస్కారం ఎత్తా. అర్థమైనా? ప్రియ దేవుడు బిడ్డలారా, నీకేం కావాలంటే ఇస్తాడు. ప్రార్థన మానేస్తే చాలు, నీ మందిరానికి రాకుంటే చాలు, నీకు కావాల్సిన అన్నీ వచ్చేస్తాయి, లోన్లన్నీ వచ్చేస్తాయి నీకు. కనుక ఇదిగో నీవు ప్రార్థన చేసుకోవడం మానేస్తే చాలు, హ్యాపీగా నిద్ర పడుతుంది నీకు. కారణం ఏంటో తెలుసా? వాడికి కావాల్సింది అదే. అందుకే సాతాను గాడు ఇస్కరియోతు యూదా డబ్బును ఎలా సంపాదించాలని ఆలోచన రంగల్లే వెంటనే వాళ్ళకు ఆహ్వానించి, అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏది ఆలోచన చేసినా వెంటనే సాతాను నీలోకి వచ్చేస్తాడు. జాగ్రత్త. అక్రమముగా సంపాదించాలని ఒకవేళ ఆశపడ్డావా, సాతాను నీలోకి వచ్చాడని గుర్తుపెట్టుకో. దేవుని మీద ఉండవలసిన నీ మనసు డబ్బు మీదకి వెళ్ళింది అంటే, దేవుని మీద ఉండవలసిన నీ మనసు ఇది ఒక పురుషుడి మీదకో స్త్రీ మీదకి వెళ్ళిందంటే, దేవుని మీద ఉండవలసిన నీ మనస్సు లోకం మీదకి వెళ్ళిందంటే నీ జీవితంలో ఎంత నష్టపోతావో. ఆ తర్వాత ఇస్కరియోతు యూదా డబ్బు సంపాదించుకున్నాడు, కానీ ఆ తర్వాత మనశ్శాంతి లేక ఉరి వేసుకొని కింద పడి పట్టమగిలి చచ్చిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ప్రియ దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచించబట్టి. కనుక ఈరోజు నీ ఆలోచన ఏంటి? కనుక నువ్వు ఏ విధిగా ఆలోచిస్తున్నావు? దేవుని చిత్తానికి అనుకూలంగానా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగానా? ఎలా ఆలోచిస్తున్నావు? నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు అంటే సాతాను నీలోకి వచ్చాడని గుర్తుపెట్టుకో. సినిమాలు సీరియాలకి నువ్వు అవకాశం ఇస్తున్నావంటే ఇదిగో నీలోకి సాతాను వచ్చాడని గుర్తుపెట్టుకో. దేవుని సన్నిధిని మానేసి, ఆత్మీయతను మానేసి ఇదిగో ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావంటే, సంఘాన్ని సాకుని కాదనుకొని నువ్వు వెళుతున్నావంటే దురాత్మని నీ ఎలుబడి చేస్తుందని గుర్తుపెట్టుకో. అందుకే అపవాది సోటి యొక్క అపవాదికి అదవుతున్నా. సౌలు దావీదు మీద అసూయపడినప్పుడు దురాత్మ వచ్చింది, అవునా? డబ్బు ఎలా సంపాదించాలి అక్రమంగా అనుకొని ఆలోచించిన ఇస్కరియోతు యూదాలోకి దురాత్మ వచ్చింది. కనుక ఇదిగో సీరియాలో దేవుడు సన్నిధి మాని సీరియాను చూసి దానిలోకి దేవుడు చేసింది. మరి నీలో ఇంకెన్ని దెయ్యాలు ఉన్నాయో చూడు. నేను ఒక అసూయపడిన సౌలన్న దెయ్యాల గురించి చెప్పా. ఇదిగో డబ్బు సంపాదించాలని మనసు కలిగిన ఇస్కరియోతు గురించి చెప్పా. నీలో అయితే నాలైతే ఇంకా ఆలోచనలో ఆనాడు గెరాసిన్ ప్రాంతంలో ఉన్న వాడికి కాదండి 2000 దెయ్యాలు మనకున్నాయి, మళ్ళీ ఉన్నాయి. పైకి మన విశ్వాసులే కానీ బయట పెద్ద పిశాచండి, ఇదిగో పెద్ద రాక్షసుడు. ఎందుకంటే అపవాది మీలో ఏలుబడి చేస్తున్నాడు కనుక అపవాది క్రియలు మీలో పనిచేస్తున్నాయి. అందుకే ప్రార్థన మీద లేనంత ఆసక్తి ఇదిగో సీరియల్ మీద, సినిమాల మీద, డబ్బు మీద, ఇదిగో మనుషుల మీద కుట్ర, మనుషుల మీద అసూయ మీద నీకు ఉంటుంది. అంటే అవన్నీ చేస్తున్నావంటే నీలో సాతాను ఏలుబడి చేస్తున్నావు. ఒకవేళ ఉన్నాడో చూసుకోండి ఒకసారి. మీరు కూడా పక్కింటి వారి మీద అసూయ పడుతున్నారేమో. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డల డబ్బు సంపాదించాలనే ఆలోచన మనకేమన్నా కలుగుతున్నాయేమో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. ఒకవేళ సినిమాలు సీరియల్ మీద ఏమైనా వ్యామోహం ఉందా మీకు? అంటే అయితే మీలో కూడా అపవాది ఏలుబడి చేస్తున్నారు. జాగ్రత్త. బైబిల్ వాక్యం అంటుంది, ఆ అపవాదికి చోటి ఇవ్వద్దు. ఇంకేమంటారు చెప్పండి? ఇంకేమంటారు చదవండి. దొంగలి వాడు ఇక మీదట దొంగలీక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో పని చేయించు కష్టపడవలేను. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రాచీనమైన స్వభావం ఉంటుంది. ఇక్కడ ఏంటా స్వభావం? దొంగిలించే స్వభావం. ఏ స్వభావం? అవును, అప్పుడప్పుడు ఒక తల్లి అన్నది, ఒకసారి వెళ్తా ఉంటుంటే, ఏం తల్లి క్యారేజీలో బరువు ఉంది, ఏం తెలియదా అంటే, ఆ వంటను ఎందుకు తెలియదు పాస్టర్ గారు, తినకపోతే పని అడిగేస్తాం అంట. మరి ఎందుకు బరువు ఉంది అంటే, ఆ వంటను మిరపకాయలు పాస్టర్ గారు అంటుంది. యాభై అంటే చేతులు కోసుకోవచ్చు. రైతులు అడిగావా? అడగం. మనకి అలాంటి పనులు, అలాంటి ఉద్యోగాలు మనకి. ప్రియ దేవుని బిడ్డలారా,
దొంగతనం అంటే మనుషులకి దొంగతనం చేయడం చాలా సులువు. అంటే నిర్మత్యంలో ప్రియ దేవుడి దొంగతనం ఒకటే మనకు తెలుసు, తెలియకనే ఎన్ని దొంగతనాలు చేస్తాం మనం, అది నీ అంతరాత్మకే తెలుసు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడి విషయాలకు వస్తే దశభాగా దొంగతాను, కానుకలు దొంగతాను, కృతజ్ఞత దొంగతాను, ఇంకా దేవుడి సొమ్ము దొంగతాను. ఎన్ని దొంగతానాలు, చెప్పులు వేసుకుంటే ఆ చెప్పులు మాయమవుతాను. ఈ కర్మ ఎప్పుడు పోతుందో నాకు తెలియదు, అర్థం కావట్లేదు. దరిద్రత ఈ ఇతరులు అసలు కొత్త చెప్పులు కనపడితే సరే అదే బుద్ధు అదే పెట్ట ఆలోచన, నాకేం అర్థం కాదు. ఏం దొంగతాను? రక్షించబడక ముందు, మారుమనసు పొందక ముందు సార్ దొంగతనం చేసామంటే ఈ బతుకు అంతే అనుకున్నాను. రక్షించబడి కూడా, దేవుడి బిడ్డమైండు కూడా, విశ్వాసమైండు కూడా ఇంకా దొంగిలించవలసింది, ఇంకా పొరుగుని సొమ్ము దొంగిలిస్తున్నామంటే సిగ్గుపడాలి. సిగ్గుపడాలంటే పొరుగుని సొమ్ము దొంగిలించేటప్పుడు చెప్పులు మాయం, మీటింగ్లు పెట్టామంటే బొచ్చులు మాయం, బకెట్లు మాయం, బకెట్లు మాయం, బొచ్చులు మాయం. ఏ తల్లులో, ఏ సంఘం నాయనో, ఏసునాయనా ఈ స్థితి ఏసునామలో మారిపోవును గాక. ఈ తగ్గుతారు ఏంట ఎవరు చేస్తున్నారో కానీ వాళ్ళకి ఇక్కడ సింహాసనం వేసి వాళ్ళకి దండేసి దండం పెట్టారు. ప్రపంచంలో వాళ్ళతో దొంగలికోలు ఎవరు గిన్నిస్ బుక్ ఎక్కారు. వాళ్ళు ఎంత కాసుకొని ఉన్నా కూడా ఎట్టమైపోతుందో అర్థం కాదు. మళ్ళీ దాని తాలూకు డబ్బులని నేనే కట్టాల్సి వస్తుంది. నిజమండి, నాకు వచ్చేదే ₹1,000 వాళ్ళు దొంగిలించింది కాక ప్రియ దేవుడు విచిత్రం ఏంటో తెలిసిన కొత్త తీసుకుపోతారు, పాత తీసుకొచ్చాడు పెడతారు. అంటే వాళ్ళకి పనికిరాని నా మొఖాన్ని ఎత్తారు, వాళ్ళు మాత్రం కొత్త వేషం కనబడి తీసుకుపోతారు. కొత్త చెప్పులు ఉంటే తీసుకుపోతారు, కొత్త వేషం ఉంటే తీసుకుపోతారు, ఏముంటే తీసుకుపోతారు. ఏం తల్లి ఆలోచన, ఎంత అవమానమో తెలుసునా. మొన్న ఒక అక్కది మరి మాకు వచ్చిందో లేదు, అక్క చెప్పులు పోయిన దులబోది ఇప్పుడేనా అయ్యారు, ఎంత దారుణమైంది. ఇంకా దేవునికి స్తోత్రం, మా ఇల్లు పక్కనే ఉంది, లేకపోతే నా చెప్పులు కూడా పోయింది. మీకు అది నేనే చెప్పాను కనుక ఎంత అవమానం అంటే అంత అవమానం. ఎవరు దొంగిలిస్తున్నారో అర్థం కావట్లేదు. దయచేసి ఆ దొంగిలించిన మానే, దశమాకు దొంగిలించడం మానేయండి, దేవుని సొమ్ము దొంగిలించడం మానే. ఆకారైన ఒకడు ఉన్నాడు, దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ ఎరుకో పట్టణంలో ఏ మాత్రం దేవుడిని మీరు ముట్టడానికి వీలదు అంటే వాడు దొంగిలించి తన గుడాలను దాచిపెట్టుకున్నాడు. ఏంటది? వెండి కడ్డి, షినారు వస్త్రం, ఇంకా బంగారు కమ్మె, అవి తన గుడారంలో గుర్తులు దాచిపెడితే దానివల్ల ఇశ్రాయేలు ప్రజలందరికీ శాపం వచ్చింది. ఒకవేళ నీ పొరుగు వాని చెప్పులు తీసుకుని ఇంట్లో దాచిపెడితే ఇంటి మొత్తానికి శాపం కలుగుతుంది. దేవుని సొమ్ము అంటూ ఏదైనా నీ ఇంట్లో ఉందంటే అది ఖచ్చితంగా నీ ఇంటికి శాపం అవుతుంది అంతే. ఒకవేళ నీ ఇంట్లో వస్తువు దేవుని సన్నిధిలో ఉంటే అది ఆశీర్వాదం, కానీ దేవుడి వస్తువు నీ ఇంట్లో ఉందంటే అది శాపమే. అర్థమవుతుందా? కనుక దయచేసి ఆకాను మనం గుర్తెరిగినట్లయితే, ఆకాను ప్రియ దేవుడి బిడ్డలారా, ఆ సామాను కనుక దొంగిలించొద్దు, మీరు ఏమి ముట్టుకోవద్దంటే అవి వాటిని ముట్టుకొని గుడారంలో దాచిపెడితే ఇజ్రాయిల్ శాపం వచ్చింది. అంతేనా? ఆ తరువాత ఇదిగో గోత్రాల వారిగా, వంశాల వారిగా, ఇదిగో జాతుల వారిగా విడియబడి చేస్తే ఆఖరికి ఆకాను దొరికాడు. ఆ తర్వాత ఏమని తెలిసిన, ఆకాను భార్యను, ఆకాని యొక్క బిడలను, ఆకాని యొక్క దాసీలను, గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఆకానుకు కలిగిన సమస్తము లోయలో వేసి వాళ్ళని అగ్నితో కాల్చివేసి వాళ్ళ మీద రాళ్ళను కుప్పలుగా వేసింది. చూసారు ఎంత శాపం వచ్చిందో వాళ్ళకి. ఆకాను చేసిన ఒక చిన్న తప్పుకి కుటుంబం అంతా బలైపోయింది. నేను చెబుతున్నాను తల్లిదారు, నేను మిమ్మల్ని శపించాలని కాదు, కానీ మనకొద్దు ఆ ప్రాచీన స్వభావం వద్దు. మనకి నవీనపరచబడతాం, నవీన స్వభావాన్ని ధరించుకున్నా. ఇప్పుడు వరకు ఒకవేళ దొంగిలించుకున్నావేమో, కానీ ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసునా? దొంగిలించడం మాని అక్కర గల వానికి పంచిపెట్టున్నట్లు నువ్వేం చేయాలో తెలుసు? నీ చేతులతో మంచి పని
తప్పుడు పని కాదు. అర్థమైన కొంతమంది ఉంటారు, ఏం చేస్తారో తెలుసునా, ఉన్నవాడి దగ్గర దొంగిలించి లేనోడికి పెడతా ఉంటాడు. ఇది కూడా అక్రమైన సంబంధమే, అక్రమైన సంపాదనే. నానేది అట్లగా కష్టపడి ప్రభు వాక్యం నీ చేతులతో మంచి పని చేసి, అంటే నీ చేతులతో కష్టపడి పెట్టగలిగితే నీ చేతులతో కష్టపడి నీ పొరుగు వారికి సహాయం చేయి. అంతేగాని ప్రియ దేవుడి బిడ్డలారా, ఎప్పుడు దొంగిలించే నీ పాత స్వభావాన్ని మాత్రం కలుగుతున్నాను. నేను ఇందాకే చెప్పా, అందరూ కాదు, ఎవరిలో ఏదో ఒకటి ఉంటుంది. అందరూ నీతిమంతులు కాదు, అందరూ పాపులే. కాకపోతే ఎవరిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క పాపం ఉంటుంది. అది సరిదిద్దుకుంటాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట చూడండి, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలం వచ్చినమే పలుకుడి కానీ దుర్భాషేదైనను మీ నోట రానియకూడదు. ఏమనకూడదంట? ఏ దుర్భాష కూడా మీ నోట రాకూడదు. ఎవరికి? ఎవరైనా సహాయం అడుగుతారు కదండి, కష్టాల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు, అక్క నాకు ఇట్లా ఉన్నాయే కష్టాలు, వదినా నాకు ఈ బాధలు ఉన్నాయే, ఏం చేయమంట అని అంటే ఏం చెప్పాలి? రోగం వచ్చిందా వదినా మీ ఆయనకి, ఒక అంతరం కట్టేసి అయిపోతుంది. కష్టాలు వచ్చిందిగా, కొబ్బరికాయ కొట్టరాదు, కొబ్బరికాయ తీసుకొచ్చి ఇంటికి కొట్టి ఎవరు దిష్టి తగిలింది ఎవరి ఇంటికి. బాధలు ఉన్నాయా, ఎందుకు వచ్చినాయి ఒకసారి సోల్ చెప్పించుకోరాదు. పాస్టర్ గారు పాస్టర్ గారు ఊరుకోడేమో, పాస్టర్ గారికి సొంతనాడు చేస్తావా ఏంది, ఆయనకేం తెలుసు, అదే ఇదే అని చాలామంది ఇలాంటి తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు. చాలామందికి తెలుసుమండి, ఎవరైనా బాధలో కష్టాలు ఉన్న వారికి దేవుడు మాటలు చెప్పి, అమ్మ ప్రార్థన చేసుకోండి, దేవుడు సహాయం చేస్తాడు, ఇదిగో మేము కూడా ప్రార్థన చేస్తాం, కావాలంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళావరా, ఇదిగో పాస్టర్ గారు చెప్పి ప్రార్థన చెబుతావురా, దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చెప్పి ఆదరించాలి. అర్థమైందా? క్షేమాభివృద్ధి కలిగినట్లు, వారి జీవితంలో మేలు కలిగినట్లు, వారికి క్షేమం కలిగినట్లు, వారికి ఆశీర్వాదం కలిగినట్లుగా వారికి ఏం చేయాలి చెప్పండి? మంచి మాటలు చెప్పాలి. ఏ మాటలు చెప్పాలి? దైవికమైన మాటలు, ఆత్మీయ మాటలు చెప్పి వారి ఆత్మను బలపరచాలండి. అంతేగాని వారు దేవుని నుండి తొలగిపోనట్లు, విశ్వాసం నుండి తొలగిపోనట్లుగా మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా మాట్లాడకూడదండి. నిజం, పిల్లలు లేరంటే చాలా మంది సలహాలు ఇస్తారు. ఒక ఆమె పిల్లలు లేరు, వదిన ఏం చేయమంటావు వదిన అంటే, ఏం చేస్తావే, ఎందుకని కలగలా, ఏమో వదిన పెళ్ళి అయిపోయి 8 సంవత్సరాలు తిరగని డాక్టర్ లేడు, వాడికి మేము వైద్యం మెడిసిన్ లేదు, ఏం చేయమంటావు న్యాయం చెప్పిద్దాం, ఏం చేయమంటావు అంటే కనుక ఆమంటది కదా, ఏం చేస్తావే, నీ భర్త వల్ల ఎక్కడో కాదు కనుక ఇంకోటి చూసుకో, వాడి ద్వారా పిల్లలు కలుగుతారు. ఇలాంటి తప్పుడు సలహాలు ఇచ్చారు. ఎవరో కాదు, ఆత్మీయులే. ఎవరు? లోకస్తులు కాదు. లోకస్తులు అంటే లోక మాటలు మాట్లాడతారు, ఒక ఆత్మీయులే. అలా చెప్పి అవునా అక్క, అవునా, అవునే, అవును అని ఒకరోజు ఇంకా భర్త డ్యూటీ గారు ఏమో కార్యక్రమం మొదలు పెట్టింది. ఇంకా ఇరుగు పొరుగు చూస్తారా, పాపం ఎప్పుడైనా వెలుగులోకి వస్తుంది. వెంటనే కబురు పంపారు భర్తకి, రానే వచ్చి పనికి వెళ్ళాడు కాదు, ఇలాంటి వెనక్కి వచ్చి చూసేసరికి తలుపు తీసేసరికి ఇంట్లో ఇద్దరు ఉన్నారు. ఇంకా చూడండి ఎంత బాధుడు బాధ, ఇంకా వర్ణించవాలి, ఇంకా చెప్పలేదు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మంచి సలహాలు ఇవ్వలాంటి పని ఇవ్వాలని సలహాలు ఇవ్వాలి. మనకు తగ్గు అదవుతుందా? ఏదైనా ఆత్మీయంగా ఆలోచించాలి, శరీరకంగా ఆలోచించవాకండి. కనుక ఎవరైనా కష్టాలు, శ్రమలో, ఇబ్బందులో ఉన్నప్పుడు వారిని వచ్చి వారి బాధలు మీకు చెబుతున్నప్పుడు వారి ప్రయోజనం కొరకు, వారి క్షేమం కొరకు, వారికి మేలు కలుగునట్లుగా కొన్ని దేవుని మాటలు చెప్పి వారిని బలపరచండి. అంతేగాని వారి కాపురాలు చెడిపోయినట్లుగా, వారి యొక్క పరిశుద్ధతను కోల్పోయినట్లుగా, ఇది వారు దేవుడికి దూరమయ్యేటట్లుగా ఇలాంటి వేషాలు వేయ. ఇలాంటి
కనుక ఇలాంటి విషయాలు మన సంఘములో ప్రతి విశ్వాసు నుండి అది తొలగిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మాకు కావాలంటుంది, మాకు బాధపడుతుంది. ఒక చెల్లి ఆదరించడానికి వెళ్ళింది, మళ్ళీ చెల్లెలు దొరుకుతారు. బాధపడుతుంటే, ప్రియ దేవుడు ఎందుకమ్మా బాధపడతా అంటూ అంటుంది కదా. ఏంటి ఆ పెద్ద మనిషి రావట్లేదా అంటుంది. ఎవరు? ఆత్మీయురాలు. ఎవరిని? పెద్ద మనిషి అంటే ఎవరు? యజమాని కాదు, యజమాని కాదండి, ఇంకో పెద్ద మనిషి. లేదమ్మా వదిలేశాను మా అమ్మాయి, బలిదాని అక్క అట్టెట్టు వదిలేసి ఆయన ఇంటే మీకు అది కుటుంబంలో అన్ని సౌకర్యాలు. చూడండి ఎంతగా చెడగొడుతున్నారు. తల్లులారా, ఒకరినొకరు మనము బలపరుచుకున్నాం. ఎలాంటి? దైవికమైన మాటలతో. ఆమేన్. దైవికమైన మాటలతో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ధైర్యపరుచుకుంటూ బలపరుచుకుందాం. కనుక ఎవరైనా ఇబ్బంది వచ్చి కనుక మాటలో మాట మీకు ఆ సమస్యలను చూస్తే పనికి మన విషయాలు మీ నోట వచ్చినాయా, దైవరాజ్యాన్ని కోల్పోతారు. జాగ్రత్త. ప్రాచీనమైన స్వభావం మీలో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే యేసు నామములో కొట్టివేయబడును గాక. కనుక మీ జీవితంలో నవీన స్వభావము మీరు ధరించుకుందురు గాక. హల్లెలూయా. ప్రియ దేవుడు వీళ్ళరా, నిజం. ఒక్కొక్క గర్భఫలం లేకపోతే పాసలు మీకు అక్కయ్య పాసలు మీకు మా ఊళ్ళో పాసలు పోతే ఓర్పుని బిడ్డలు పడుతున్నారు. నిజమండి. ఇలాంటి పనికి వాళ్ళు మాట్లాడబాక. మనకి యేసయ్యకు అసాధ్యమని ఏది? మోకరించి ప్రార్థిస్తే చాలు, నా దేవుడు నీ జీవితంలో ఏ కార్యమైన చేయుటకు సమర్థుడైన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పుడు మాటలు, పనికి మాలి మాటలు, వ్యర్థమైన మాటలు విని అనవసరంగా మీ జీవితాలు పతనం చేసుకొని దేవునికి దూరస్తులు కావద్దు. దేవునికి మహిమకరంగా బ్రతకండి. హల్లెలూయా. ఇంకేమంటాడో తెలుసునా? పరిశుద్ధాత్మలో మీరు దుఃఖపరచుకొని. మనం ఎప్పుడు పరిశుద్ధాత్మను మనం ఎప్పుడు దుఃఖపరచుకోవద్దు. ఎప్పుడు దుఃఖపడతాడు తెలుసా? నీకు దేవుడి సన్నిధి మారినప్పుడు దుఃఖపడతాడు ఆయన. నీ పరిశుద్ధతను కోల్పోయి అపవిత్రత వైపు తిరిగినప్పుడు దుఃఖపడతాడు ఆయన. నిజమండి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మీయతలు ఎదగకపోతే దుఃఖపడతాడు ఆయన. నీవు ప్రార్థన చేసుకోకపోతే దుఃఖపడతాడు ఆయన. పరిశుద్ధాత్ముడు దుఃఖం పరిచయమా? యేసు ప్రభువుని దూషించిన క్షమాపణ ఉంటుందేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీవు దుఃఖం పరిస్తే మాత్రం ఈ తరంలో కాదు, ఏ తరంలో కూడా నీకు క్షమాపణ ఉండదు. జాగ్రత్త. అందుకే నీ ఆత్మీయతను జాగ్రత్తగా కాపాడుకో. కనుక ప్రార్థన క్రమంగా రా, ప్రార్థన చేసుకో, వాక్యాన్ని చదువుకో, ఆత్మీయతను కొనసాగించు, పరిశుద్ధులతో పరిశుద్ధుల సహవాసంలో నిలిచి ప్రభుకు మహిమకరంగా బ్రతుకో. కనుక దేవుడికి దూరం కావాలి. అలా అయినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. నిజమండి. కనుక ఆలోచించండి. ఇంకేమన్నాడు చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, 31వ వచనంలో చూస్తే సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వములు మీరు విసర్జించాలి. ఎస్ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోక సంబంధమైన ప్రాచీనమైన స్వభావం, ఈ స్వభావాలన్నీ వదిలిపెట్టుకొని కనుక ఈ క్రోధం, కోపం, ద్వేషం, కనుక అల్లరి, ఇటువంటివన్నీ కూడా మీలో నుండి అవి విసర్జించబడాలంటే యేసు నామములో విసర్జించబడాలి. విసర్జించబడడం అంటే తెలుసా? వదిలేయటం. అదవుతుందా? వదిలేయచ్చు అంటే వదిలేయచ్చు. కనుక దయచేసి మీ జీవితం ప్రభు యొక్క రాజ్యాన్ని చేరాలన్నా, ప్రభు స్వరూపం మీలో ఏర్పరచబడాలన్నా, ఇదిగో దేవుని యొక్క నిత్య మహిమలోనికి నువ్వు చేర్చబడాలన్నా, నిశ్చయముగా మీరు ప్రాచీన స్వభావం, మిమ్మల్ని మోసపుచ్చే ప్రాచీనమైన స్వభావాన్ని వదులుకొని మీరు దేవుని స్వభావంలోకి, నవీన స్వభావంలోకి మీరు రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఏంటి ఆ నవీన స్వభావం? అక్కడ అంటాడు నీతి. ఏంటంట? 24వ వచనంలో నీతి కనుక అనగా పరిశుద్ధత కలిగి బ్రతకడం దేవుని చిత్తం కనుక ఆ దేవుని చిత్తాన్ని నీ చిత్తంగా భావించి పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకోవాలి. రెండోది యథార్థమైన భక్తి. ఏంటంట? యథార్థమైన భక్తి. మోసపూరితమైన భక్తి కాదు,
ఇక్కడ ఒక వేషం, ఇంట్లో వేషం వేసే ఆ వేషధారుల బ్రతుకు కాదు. ఎక్కడైనా యథార్థత. అదవుతుందా? వజ్రం ఎక్కడ పెట్టినా వజ్రమేనండి, దగ్గరగా మెరిసిపోయారు. అదవుతుందా? కనుక వజ్రాలలాగా, డైమండ్స్ లాగా మనం వెలిగిపోవాలే కానీ ఎప్పుడు వేషం వేసుకోకూడదు మన జీవితం. ఆమేన్. కనుక అంటే 1 పరిశుద్ధత, 2 యథార్థమైన భక్తి కలిగిన జీవితం. 3వది 32వ వచనంలో చూస్తాం, ఆడ ఒకరికొకడు దయ కలిగి ఉండాలి అంటాడు. అంటే దయ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఒకరి ఎడల ఒకరికి దయ, ప్రేమ, అనురాగం కలిగి ఉండాలి. తర్వాత ఇంకో మాట అంటాడు, మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఇతరులు అదే రీతిగా క్షమించండి. ఎస్. కనుక మీరు దేవుని యొక్క పోలికలోకి రాబడాలంటే మీరు ఉండవలసిన 4 స్వభావాలు. 1 పరిశుద్ధత, 2 యథార్థమైన జీవితం, 3 దయ కలిగి బ్రతికి అంటే దయ, ప్రేమ, కరుణ కలిగి ఉండటం, తర్వాత క్షమించే గుణం కలిగి ఉండటం. ఈ 4 ఆత్మీయ అనుభవాలు, నూతన స్వభావాన్ని మీరు ధరించుకొని ప్రాచీనమైన స్వభావం ఏంటి అవి? 1 అబద్ధాలాడటం, 2 కోపడి పాపం చేయటం, 3 అపవాదికి చోటివ్వడం, 4 దొంగలివ్వడం, 5 ఏంటంట వినేవారికి దూషణ మాటలు చెప్పటం, తర్వాత 6 ఏంటంట 6వ విషయం ఏంటి? పరిశుద్ధాత్మను దుఃఖపరచడం. కనుక ఇటువంటివన్నీ విడిచిపెట్టేసి వదులుకొని ప్రాచీనమైన రోత జీవితం, మోసపుచ్చి నరకాలకు తీసుకువెళ్ళే ఈ జీవితాన్ని వదిలిపెట్టి కనుక యేసయ్య స్వరూపంలోకి మార్చబడి యేసయ్య రాజ్యంలోకి చేర్చే దేవుని మహిమలో నిలబెట్టగలిగే ఆ నవీన స్వభావాన్ని, ఆ గొప్ప ఆత్మీయ జీవితాన్ని కలిగి ప్రభు కోసం బ్రతకమని ఒక సేవకుడిగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను రోత జీవితాన్ని వదిలిపెట్టినట్టావా? ఆ ధనవంతుడు స్థితి ఏమైపోయింది ఒకసారి ఆలోచించి. లేదు, ప్రభు చెప్పినట్లు వదిలిపెట్టి ప్రభు చెప్పినట్లుగా నేను నవీన స్వభావం ధరించుకుంటానంటావా? అబ్రహాము జీవితం అంతా దీవించబడింది ఒకసారి ఆలోచించే. అబ్రహాము లాగా విడిచిపెట్టి దీవించబడతావా? లేకపోతే నీ జీవితంలో ఆ ధనవంతుల్లాగా వదిలిపెట్టడం ఇష్టం లేక ఇదిగో పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని కోల్పోతావా? ఈరోజు ప్రశ్న. ప్రభు అంటాడు, జీవము మరణము నీ వశం, ఏది కావాలో కోరుకో. పరలోకం కావాలా, నరకం కావాలా, ఏది కావాలో తెలుసుకోవాలి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కనుక మనం అందరం సరి చేసుకుందాం. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రత్యేకమైన సమయంలో ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకే స్తోత్రాలు.